జై శ్రీరామ్. గురు పౌర్ణమి రోజు వ్యాస పూజ చాలా విశేషం. అంటే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని పిలవాలి మనం. ఆ వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుడి పూజ చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈరోజు వ్యాస మహర్షి గురించి జాగ్రత్తగా తెలుసుకుందాం. అంటే చిన్న శ్లోకంలో మొత్తం వ్యాసుడి గురించి తెలిసిపోతుందండి మనకి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉంటుంది ఈ శ్లోకం. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఎంత వివరంగా తెలియజేశారు చూడండి వ్యాస మహర్షి గురించి. బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి మునిమనవడు వ్యాస మహర్షి అండి. ఏమండి, వశిష్ఠ మహర్షి యొక్క ముని మనవడు వ్యాస మహర్షి. ఇక శక్తి మహర్షి మనవడు వ్యాస మహర్షి. వశిష్ఠ మహర్షి ముని మనవడు, శక్తి మహర్షి మనవడు వ్యాస మహర్షి. ఇక పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాస మహర్షి. శుక మహర్షి తండ్రి. ఏమండి, వ్యాస మహర్షి యొక్క కుమారుడు శుక మహర్షి. భాగవతం చెప్పింది శుక మహర్షియే. శుకయోగీంద్రులు అంటారు కదా. కాబట్టి శుక మహర్షి యొక్క తండ్రి వ్యాస మహర్షి. ఎంత అద్భుతం కదండి, చాలా విశేషం. కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి వ్యాస మహర్షిని మనము గురు పౌర్ణమి రోజు సేవిస్తున్నాము. ఇంకా ఎన్ని విశేషాలు ఉన్నాయో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాస మహర్షి. తల్లి పేరు సత్యవతీదేవి. ఏమండి, మత్స్య గంధి అని కూడా పిలుస్తారు. ఏమండి, ఇక ఆషాఢ శుక్ల పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వ్యాస మహర్షి జన్మించారు. అందుకు అది వ్యాస పౌర్ణమి అయింది. వ్యాస పౌర్ణమి మనకు గురు పౌర్ణమి. ఇక ఒక ద్వీపంలో జన్మించాడు వ్యాస మహర్షి. ఎవరికి? పరాశర మహర్షికి మరియు సత్యవతీదేవికి ఒక ద్వీపంలో జన్మించాడు. అందుకు ఆయన పేరు ద్వైపాయనుడు. వ్యాస మహర్షి పేరు అసలైతే ద్వైపాయనుడు. అయితే ఆ పుట్టినటువంటి వ్యాస మహర్షి ఎలా ఉన్నారయ్యా అంటే, నల్లని వర్ణం కలిగి ఉండటం వల్ల కృష్ణుడు అని పిలిచారట. అంటే కృష్ణవర్ణం, నల్లటి వర్ణం వల్ల కృష్ణుడయ్యాడు. ద్వీపంలో జన్మించాడు కాబట్టి ద్వైపాయనుడు అయ్యాడు. కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు. వ్యాస మహర్షి పేరు కృష్ణ ద్వైపాయనుడు. ఇక పూర్వం 4 వేదాలు కూడా ఒకే రాశిగా ఉండేది. అండి, 4 వేదాలు విభజించలేదు. వేదవ్యాస మహర్షి విభజించారు. అంటే కృష్ణద్వైపాయనుడు విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ విధంగా 4 వేదాలను విభజించాడు కృష్ణద్వైపాయనుడు. అందుకు వేదవ్యాసుడయ్యాడు. వేదవ్యాసుడు వ్యాస మహర్షి అని ఎందుకు పిలిచారయ్యా అంటే, వేదాలను విభజించారు. ఎందుకంటే భవిష్యత్తులో అంటే కలియుగంలో 4 వేదాలు అభ్యసించడం అనేది అసాధ్యం. నేను ఒక వేదం చదువుకోవటానికి 12 సంవత్సరాలు పట్టింది. కృష్ణ యజుర్వేదం నేను అభ్యసించాను. మా పిల్లవాడికి ఇప్పుడు చెబుతున్నాను, 9 పన్నాలు అయినాయి. ఏమండి, కృష్ణ యజుర్వేదంలో మొత్తం 82 పన్నాలు. మా పిల్లవాడికి 9 పన్నాలు అయ్యాయి. 10వ పన్నం ప్రశ్న చెబుతున్నాను, సంత అంటారు దాన్ని. ఆ విధంగా ఒక వేదం చదవడానికి 12 సంవత్సరాలు పడితే 4 వేదాలు చదవడానికి సుమారుగా 50 సంవత్సరాలు పడుతుంది కదా. మరి మనిషి ఆయుర్దాయం ఎంత? కేవలం 100 సంవత్సరాలు మాత్రమే కదా. కాబట్టి ఈ యొక్క 4 వేదాలను మొత్తం వేద రాశిని అభ్యసించడం
కష్టసాధ్యము అని చెప్పి స్వామివారు విభజించారు. అందుకు వేదవ్యాస మహర్షి అయ్యారు. ఒక వేదాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే 4 వేదాలుగా విభజించి మానవాళికి సులభంగా చదువుకునే మార్గాన్ని ఏర్పరిచారు. ఆ 4 వేదాలను ఆ 4 వేదాలను పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే శిష్యులకు బోధించి గురు పరంపరను స్థాపించారు. వ్యాస పూజలో ఈ 4 కూడా వస్తారండి. పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. వీరి నామాలు విన్నంత మాత్రాన మనకుండేటటువంటి కష్టాలన్నీ కూడా భస్మం అయిపోతాయి, తొలగిపోతాయి. అనేక మానసిక చింతలు తొలగిపోతాయండి. రేపు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఆ వ్యాస పూజలో వచ్చే గురుదేవతల పేర్లు. ఏమండి, ఇక పంచమ వేదంగా ప్రసిద్ధి చెందిన మహాభారతం రచించారు వ్యాస మహర్షి. భగవద్గీత వంటి అమూల్యమైన జ్ఞానరత్నాన్ని ప్రపంచానికి అందించారు. అష్టాదశ మహాపురాణాలు, బ్రహ్మసూత్రాలు మరియు శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని రచించి సనాతన ధర్మాన్ని చిరస్థాయిగా నిలబెట్టారు వ్యాస మహర్షి. శుక మహర్షి వంటి మహాజ్ఞానిని తన కుమారునిగా తీర్చిదిద్ది పరమాత్మ జ్ఞానాన్ని లోకానికి వ్యాప్తి చేశారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాల ద్వారా ధర్మం, భక్తి, జ్ఞానం, వైరాగ్య మార్గాలను ప్రపంచానికి బోధించిన జగద్గురువు వేదవ్యాస మహర్షి. చిరస్మరణీయులు. ఏమండి, కాబట్టి అటువంటి వ్యాస పౌర్ణమిని 29వ తేదీ మనం జరుపుకుంటున్నాము. ఆ యొక్క గురుదేవుల్ని స్మరిస్తూ ఉండాలి మనం అని భక్తులకు తెలియజేస్తూ, కాశీలో వ్యాస పూజ చేయగలుగుతున్నామంటే ఇదంతా కూడా కాలభైరవ స్వామివారి అనుగ్రహం, వ్యాస మహర్షి ఆ యొక్క అనుగ్రహం అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. కాశీలో గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి రోజు మీ గోత్రనామాలతో తప్పకుండా వ్యాస పూజ జరిపించుకోండి. ఈశ్వరానుగ్రహంతో నేను చేయబోతున్నాను అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. కాలభైరవ స్వామికి జై.